ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఇలా జరుగుతుంది. అదేంటో తెలుసా? లైఫ్లో సెటిల్ ఇవ్వడానికి కొడుకు ఇచ్చే అంత టైం కూతురికి ఎందుకు ఇవ్వడం లేదో నాకు చెప్పండి పేరెంట్స్, తల్లిదండ్రులు అందరూ. నేను మా అమ్మ మా నాన్న కూడా అడిగాను అనమాట, త్వరగా పెళ్లి చేసేస్తారని చెప్పేసి. ఆ తర్వాత కొడుకు పెళ్ళికి లేనంత తొందర కూతురి పెళ్ళికే ఎందుకు? చాలా వరకు చాలామంది ఏంటంటే పక్కనుండే వాళ్ళు గమ్మునుండరు కదా. ఎప్పుడు చేస్తావు మీ కూతురికి పెళ్ళి? పెళ్ళి వయసు రాగానే ఎప్పుడు చేస్తావు కూతురికి పెళ్ళి? ఎప్పుడు చేస్తావు? కొడుక్కి వయసు పెరిగినా కూడా ఎప్పుడు చేస్తావు అని అడతారనమాట. అందుకే ప్రభుత్వం పెట్టింది ఏమన్నా తెలుసా? నేను అప్పుడు అనుకున్నా అనమాట, కూతురికి ఆడపిల్లకి 18 సంవత్సరాలు వచ్చాక పెళ్లి చేయాలి, అబ్బాయికి 20 సంవత్సరాలు. కానీ ఇప్పుడు అమ్మాయికి 20, అబ్బాయికి 22, 24 అలా ఎందుకు పెట్టారంటే ఆ వయసుకు వచ్చేసరికి ఆడపిల్లకి కానీ అబ్బాయికి కానీ మెచ్యూరిటీ పెరుగుతుందన్నమాట. అబ్బాయి కన్నా అమ్మాయికి కొద్దిగా తక్కువ వయసు ఉండాలి అని ఎందుకు చెప్పారంటే, అబ్బాయికి ఎక్కువ వయసు ఉంటే తను ఆలోచించుకునే జ్ఞానం అమ్మాయి కంటే ఎక్కువగా ఉంటుంది, అమ్మాయికి కొద్దిగా తక్కువగా ఉంటుంది. అందుకని వయసు అబ్బాయి కంటే అమ్మాయికి తక్కువగా ఉండాలని చెప్తారనమాట. ఇక పెళ్ళి చేసేస్తారు తక్కువ వయసులోనే, పక్కన వాళ్ళు చెప్పినారని చెప్పేసి. వాళ్ళు చెప్తే వాళ్ళదేం పోయింది చెప్పండి మీరు? పెళ్ళి చేసుకున్న వాళ్ళు బాధపడతారు, చేసిన వాళ్ళు బాధపడతారు, చెప్పిన వాళ్ళు ఏం బాధపడరు కదా. వాళ్ళ కష్ట నష్టాలను ఎవరు తీస్తారు? చెప్తారు ఆ రోజు పెళ్లి చేసేలా ఏముంది పంపించేయండి అని చెప్పేసి. ఆ తర్వాత బాధపడేది మీ బిడ్డలు. ఒకసారి ఆలోచించుకోండి. మీకు వాళ్ళపై నమ్మకం లేదు అని అంటే అప్పుడు పెళ్లి చేయండి, సరేనా? మనము తల్లిదండ్రుల్ని అనకూడదు, మనము అంటే పిల్లలమైన మనము వాళ్ళకి నమ్మకాన్ని ఇవ్వాలి. వాళ్ళు మనకి చదువుకోవడానికి పంపించినప్పుడు మంచిగా చదువుకోవాలి, లేదు ఇంటికాడ పెట్టినప్పుడు వాళ్ళ మాటిని మంచిగా పని చేసుకోవాలి, వాళ్ళు చెప్పిన మాటిని. అలాగైతే మనకి పెళ్లి చేయరనమాట. లేదని చెప్పి మనం తోకగానే ఏదన్నా చేసినామంటే కట్ చేస్తారు ఆడికి పెళ్ళి అనేది, అందుకే చేస్తారు. బట్ నేను అలాంటి తోకేం చేయలేదు. కానీ ఎందుకు పెళ్లి చేశారంటే అది తలరాత అనుకున్నా. ఇప్పుడు మా అమ్మ మా నాన్న ఇద్దరు లేరు కాబట్టి ఆ దేవుడు వాళ్ళిద్దరూ ఉండేటప్పుడే నాకు అచ్చట ముచ్చట అన్నీ తీరిపోయాయి అనమాట. పెళ్ళి అయిపోయింది, పిల్లలు అయిపోయారు. మా పిల్లల్ని ఇద్దరిని వాళ్ళే పెంచారు 5 సంవత్సరాలు వచ్చేదాకా ఇద్దరిని. అలా అయిందనమాట నా విషయంలో వచ్చేసి. కాబట్టి పిల్లలు జాగ్రత్తగా ఉండండి తల్లిదండ్రుల పైన, వాళ్ళు చెప్పిన మాట వినండి, త్వరగా పెళ్లి చేయరు. వాళ్ళకి నమ్మకాన్ని అనేది మనం ఇస్తే వాళ్ళు మనకు త్వరగా పెళ్లి చేయరు. తల్లిదండ్రులు ప్లీజ్ దయచేసి వాళ్ళు వీళ్ళు చెప్పారని చెప్పేసి గబానైతే పెళ్లి చేయకండి ప్లీజ్. ఆ తర్వాత చిన్న వయసులోనే వాళ్ళకి తెలియని వయసులో పెళ్లి చేస్తారు. ఇక్కడ అమ్మగారి ఇంటికాడ ఏముంది, తింటాము పడుకుంటాము, ఏదో ఒక పని లేదా చదువుకుంటాం. ఇంకా పెళ్ళైన తర్వాత అత్తమామల ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఎలా చూసుకోవాలో, వాళ్ళ అత్తమామ ఉంటే, లేకపోతే ఆ తర్వాత బాధ లేదు. భర్తతో ఎలా ప్రవర్తించాలి, ఎలా అక్కడ నడవడిక అనేది అప్పటికి ఆ వయసుకి ఆలోచించుకునే జ్ఞానం అనేది ఉండదు కదా. కాబట్టి అప్పటికి వాళ్ళకి ఏం తెలియదు అనమాట. ఆ తర్వాత పిల్లల్ని కనిన తర్వాత వాళ్ళని ఎలా చూసుకోవాలి అనేది, అటు సైడ్ అత్త మామ ఇటు సైడ్ అమ్మ నాన్న ఉంటే కొంచెం బెటర్ అనమాట వాళ్ళకి. పిల్లలు పుట్టినా లేదు ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినా, లేనప్పుడు వాళ్ళు ఒక్కడే ఉంటే ఎంత కష్టమో కదా. పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా లవర్స్ ఉంటారు కదా, లవ్ చేసుకునే వాళ్ళు. లవ్ అనేది చాలా మంచిది అంటారు, ప్రేమ అనేది. కానీ అది మంచి మర్యాదగా మీరు ఎవరినైనా ప్రేమించినా తల్లిదండ్రులకు చెప్పి చేసుకోండి. చెప్పుకుంటా మాత్రం చిన్న వయసులో మాత్రం చేసుకోకండి. లైఫ్లో సెటిల్ అయ్యాక చేసుకోండి. లైఫ్లో సెటిల్ అయ్యాక చేసుకుంటే రేపు ప్రతిదీ పెళ్ళయిన తర్వాత ఖర్చే, మిగిలేదేం లేదనమాట. మనకెవరు ఇవ్వరు, మన కష్టపడితేనే మనం సంపాదించుకొని తినాలి కదా. పెళ్ళైన తర్వాత ఒక ఖర్చు అనేది 2 ఖర్చులుగా ఉంటాయి. కాబట్టి పెళ్ళికి ముందే మనం సెటిల్ అయ్యామంటే ఆ తర్వాత మన ఖర్చులకు ఒకరిని అడగాల్సిన అవసరం ఉండదు. భార్యకి ఏమన్నా తీసివ్వాలన్నా ఒకరిని అడగాల్సిన అవసరం ఉండదు. తన దగ్గరే డబ్బులు ఉంటుంది, ఎక్కడ చిన్న కోరికలన్నీ తీర్చుకోవచ్చు అనమాట. ఇక భార్య కూడా అంటే చదువుకొని జాబ్ చేసిందనుకో, తనకి ఇష్టమైతే జాబ్కి వెళ్ళచ్చు, లేదంటే ఇంట్లోనే. ఇష్టమై జాబ్కి వెళ్తే తన దగ్గర రూపాయి ఉంటుందన్నమాట. ప్రతి దానికి భర్తను అడగాల్సిన అవసరం ఉండదు కదా. ఏమంటారు? నాకైతే త్వరగానే పెళ్ళైపోయింది కాబట్టి నేను అనుభవించాను. కాబట్టి నీకెలా ఇంత చిన్న వయసులోనే ఇంత అనుభవం ఉంది అని మీరు అనుకోవచ్చు. అది ఎలా తెలుసా? నాకు చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయింది కాబట్టి నాకు ఇంత అనుభవం అన్నీ అనుభవించేసిన. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీరైతే మీకు తెలిసిన వాళ్ళు కానీ మీరు కానీ ఎప్పుడు చిన్న వయసులో అయితే పెళ్లి చేసుకోవద్దండి.
ఒక వయసు వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకోండి. అండ్ లైఫ్లో సెటిల్ అయ్యాక ఫస్ట్ లైఫ్లో సెటిల్ అయ్యి ఆ తర్వాత పెళ్లి చేసుకోండి. ఇక మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నాకు చాలా వీడియోస్ తీయాలనే మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. కమెంట్ చేయండి మీరేమనుకుంటున్నారో. మీకు చిన్న వయసులో చేసుకోవడం ఇష్టమా లేదా లైఫ్లో సెటిల్ అయ్యాక చేసుకోవడం ఇష్టమా అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి మన వీడియోని, స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్, సీ యూ, టాటా.